అత్తయ్య ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి ఉతకండి. ఇప్పుడా? ఈరోజు నాకు చాలా నీరసంగా ఉందమ్మా. రేపు పొద్దున ఉతుకుతాలే. అయ్యో తాళం మర్చిపోయినా. రోజు ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు అత్తయ్య. నువ్వు ఏ రోజు పని ఆ రోజు చెయ్యాల్సిందే. నా ఇంట్లో కూర్చొని తినడానికి వీల్లేదు. సరేనమ్మా. ఏంటో తన ఇల్లంట ఇది. ఏంటి నాన్న, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా ఇంకా? లేదమ్మా, అది బండి తాళం మర్చిపోయాను, దానికోసం వచ్చాను. ఏంటమ్మా మీ కోడలేదు చెప్తుంది? ఏం అనట్లేదు నాన్న. తను వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతానంటే సర్లే వద్దులేని నేనే ఉతుకుదామని బయలుదేరుతాను, నువ్వు వచ్చావు. చూడు, మా అమ్మని సరిగ్గా చూడనప్పుడు ఈ ఇంట్లో ఉండడం కూడా నువ్వు అనవసరం. మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళు. ఎందుకురా ఆ మాటలన్నీ? సారీ అత్తయ్య. సారీ ఏం అవసరం లేదమ్మా. కానీ ఆ రోజుల్లో మేము ఎంతో కష్టపడి సంపాదించి ఈ ఇల్లు నిలబెట్టగలిగాం. కానీ ఈరోజు నువ్వు నా ఇల్లు అని అడుగుతున్నావు. నీది నాది అనే భేదభావాన్ని మనం ఎప్పుడు చూపించకూడదు. మన అని కలుపుకోగలిగితేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది.